ఏ పని జరిగేదానికి వీల్లేదు కాబట్టి అవిద్యా నిమిత్తంగా ఈశ్వరునికి నామం వచ్చింది, ఈశ్వరు రూపం కూడా వచ్చింది. వ్యోమేవ ఘట కరకాది ఉపాధిన అనురోధి అన్నాడు. ఆకాశం ఎట్లాగైతే ఉపాధిని బట్టి ఘటాకాశము, కరకాకాశము, మహాకాశము వగైరా వగైరా ఆకాశాలు ఎన్ని పేర్లు పెట్టుకున్న పోయినా ఉపాధి నిమిత్తమే కానీ వాస్తవికంగా ఆకాశంలో భిన్నత్వము లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఎన్ని పేర్లు పెట్టినప్పటికీ అది ఉపాధి నిమిత్తము, అవిద్యారూప ఉపాధి నిమిత్తమే తప్ప వేరే లేదు. సచ స్వాత్మభూతానేవ ఘటాకాశ స్థానీయాన్ అవిద్య ప్రత్యుపస్థాపిత నామరూప కృత కార్య కరణ సంఘాతానురోధినో జీవాఖ్యాన్ విజ్ఞానాత్మన ప్రతిష్ఠే వ్యవహార విషయే అన్నాడు. ఎట్లాగైతే ఉపాధులను బట్టి ఘట కరకాకాశాదుల వగైరా చెప్పబడతారో ఇక్కడ కూడా అదే స్థానంలో అక్కడ ఎట్లాగైతే ఉపాధిని బట్టి వేరు వేరు పేర్లు వచ్చిందో ఆ మాదిగానే అవిద్యా ప్రత్యుపస్థాపితం, అవిద్య ద్వారా ఉపస్థాపితం అంటే చేయబడిన లేదు లేపబడిన నిర్మింపబడిన నామము రూపము కృత కార్య కరణం. నామము రూపము దాంతో కూడిన కార్యము కరణం. కార్యం అంటే పని, కరణం అంటే దానికి పనిముట్టు లేదు సాధన. ఇవి కూడా వేరువేరుగా చేసింది. ఒకటే తత్వాన్ని నామం రూపంగా విభజించింది, కార్యకరణ రూపంలో సంఘాత రూపంలో కూడా విభజించి జీవాఖ్యాన్ జీవులు అనే పేరుతో పేరు పెట్టేసేసేసి విజ్ఞానాత్మన ప్రతిష్ఠే వ్యవహార విషయంలో ఆ విజ్ఞానాత్మనే ఆ తత్వాన్ని నామము రూపము కార్యము కరణము జీవులు ఇన్ని రూపాలుగా విభజించేసింది. తమేవం అవిద్యాత్మకోపాధి పరిచ్ఛేదాపేక్షమేవ ఈశ్వరస్థ ఈశ్వరత్వం సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం చ న పరమార్థత అన్నాడు. వాస్తవికంగా ఆయనలో ఇవన్నీ కూడా లేవు. ఏది అవిద్యాత్మకోపాధి పరిచ్ఛేద పరమేశ్వర ఈశ్వరస్య అవిద్య ద్వారా పరిచ్ఛిన్నత్వం చేయబడినందువల్ల దాని అపేక్ష దాని ఎందు దృష్టిని పెట్టుకుంటే అవిద్యను దృష్టి ఎందు పెట్టుకుంటే ఆ తత్వానికి ఏం పేరు వచ్చింది? పరమేశ్వరుడు ఒకటైందా. తర్వాత ఈశ్వరుడు అంటే శాసించేవాడు, సర్వజ్ఞుడు అంటే సర్వాన్ని తెలిసినవాడు, సర్వశక్తిమత్వం సమస్త శక్తులు కలిగినవాడు అని ఈ విధంగా వచ్చింది. కానీ వాస్తవికంగా నా పరమార్థం అంటే వాస్తవికంగా ఆయనలో ఇవన్నీ లేవు. అవిద్యా కల్పితమే కానీ వాస్తవికము కాదు. విద్యయాపాస్త సర్వోపాధి స్వరూపే ఆత్మని ఈషిత్రీషితవ్య సర్వజ్ఞత్వాది వ్యవహార ఉపపద్యతే నా ఉపపద్యతే. విద్యయా అపాస్త సర్వోపాధి, ఎప్పుడైతే విద్య ఉంది అవిద్య చేత ఇవన్నీ కలిగినాయి కదా, విద్య చేత జ్ఞానం చేత ఎప్పుడైతే ఈ సమస్త ఉపాధులన్నీ కూడా పోతాయో దేని యందు ఆత్మయందు ఏమి ఈషిత్రి అంటే శాసించేవాడు, ఈషితవ్యుడు అంటే శాసింపబడేవాడు ఈశ్వరుడు, శాసింపబడేవాడు జీవుడు, సర్వజ్ఞత్వాది వ్యవహారం అంతా కూడా జరుగుతోంది. తథాచ ఉక్తం ఎత్ర నాణ్యత పశ్యతి నాణ్య శృణోతి నాణ్యత విజానాతి స భూమా. ఎక్కడైతే అన్యత చూడకుండా ఉంటాడో, వేరుగా వినకుండా ఉంటాడో, నాణ్యత వేరుగా తెలుసుకోకుండా ఉంటాడో అదే భూమ అంటే సర్వోపాధి రహితమైన తత్వము భూమస్వరూపము, అదే వాస్తవిక సుఖము అని చాంద్యోగ్య శృతి కూడా మనకు చెప్తుంది. కాబట్టి ముందు చెప్పిన నామరూప కార్యకరణాది రూపాలంతా నా విద్యతే వచ్చిన ఈ విద్య చేతనమో ఏది లేదు, పట్టి చూసినా లేదు బాలులారా అన్నట్టుగా ఈ విధంగా జ్ఞాన స్వరూపంలో లేవు, అజ్ఞాన స్వరూప ఉపాధి రూపంలో అవన్నీ కూడా ఉన్నాయి అని. ఎత్రతో అస్య సర్వం ఆత్మైవాభూత తత్కేనకం పశ్చేదు. అస్య అంటే పరమాత్మ సర్వాత్మ స్వరూపమైందో ఎవరు దేని చేత చూస్తాడు? కార్యం లేదు, కరణం లేదు. కరణం లేకపోతే చూసేది లేదు, వస్తువే లేదు. ఒకటిగానే ఉంటే చూసేవాడెవడు, చేసేవాడెవడు? కాబట్టి ఈ విధంగా ఈ బృహదారణ్యకృతి కూడా ఇత్యాది. ఏవం పరమార్థ అవస్థాయాం సర్వ వ్యవహారాభావం వదంతి వేదాంత సర్వే. సమస్త వేదాంతాలు కూడా సర్వ పరమార్థ స్వరూపములోనేమో ఏ వ్యవహారము లేదని అభావం చెప్తూ ఉన్నాయి వేదాంతాలు. అవిద్యను లక్ష్యంలో పెట్టుకుంటేనేమో వ్యవహారికంగా ఉన్నాయి అని. ఎన్ని వేదాంతాలు చెప్పినప్పటికీ ఉపాధిని దృష్టిలో పెట్టుకుంటేనేమో రకరకాలుగా ఉంది. ఉపాధి లేకపోతే, అవిద్య లేకపోతే ఏకం సత్ అని సమస్త వేదాంతాలు. ఒకటేంటి, ఎన్ని వేదాంత వాక్యాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్తూనే ఉన్నాయనే విషయాన్ని
నిర్ధారణ చేశాడు. తదా ఈశ్వరగీత అపి, ఈశ్వరగీత అంటే ఏంటి? భగవద్గీత. ఆయన భగవద్గీత అని పేరు పెట్టడానికి బదులు ఈశ్వరగీత అని పేరు పెట్టారు శంకరాచార్యుల వారు. ఏంటిది? నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఆయన కర్తృత్వం లేదు, కర్మం లేదు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశలోకేశించిన నానవాప్తవాప్తవ్యం వర్తేవచ కర్మ అని కూడా ఒక మాట చెప్పాడు భగవంతుడు. అట్లా ఇక్కడ కర్తృత్వం లేదు, కర్మ లేదు. లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం, కర్మ యొక్క ఫలం కూడా ఆయనకు లేదు. స్వభావస్తు ప్రవర్తతే, వాళ్ళ స్వభావం చేతనే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆయన పని చేయమన్నాడు, వద్దన్నాడు. కర్తృత్వం లేదు, ఆయన కర్మత్వం లేదు. తర్వాత కర్మఫల సంయోగం కూడా, కర్మఫలాన్ని అనుభవించేది కూడా లోకమే స్వభావంగా ప్రవర్తిస్తున్నాయి. నాదత్తే కసుచిత్ పాపం, ఒకరి పాపాన్ని దాని శరీరాల్లో ఉన్నందువల్ల వాడు చేసే పాపాన్ని పుణ్యాన్ని కూడా అంటాడు. నచైవ సుకృతం విభు, సుకృతాన్ని కూడా పాపాన్ని అంటాడు, పుణ్యాన్ని అంటాడు. అనేనావృతం జ్ఞానం తేన ముయ్యంతి, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముయ్యంతి అని ఉండాలా. అనేన అంటే అజ్ఞానం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. అనేనావృతం జ్ఞానం వాస్తవికంగా అక్కడేనో అజ్ఞానావృతం అనే ఉంది. ఆ అనేనావృతం జ్ఞానం తేన ముయ్యంతి జంతవ, అజ్ఞానం చేత ఇవన్నీ కూడా మోహింపబడ్డాయి కాబట్టి ముయ్యంతి అన్నాడు. ఇవన్నీ కూడా మోహింపబడుతూ ఉన్నాయి. జ్ఞానము ఆవరింపబడినందువల్ల. జ్ఞానస్వరూపుడైతేనేమో ఏకత్వ భావంతో ఉంటాడు. తన యొక్క స్వరూప జ్ఞానము అజ్ఞానం చేత ఆవరింపబడింది కాబట్టి రకరకాలుగా నేను జీవుని, నేను స్త్రీని, నేను పురుషుని, నేను సన్యాసిని, నేను గృహస్థుని, ఫలానా అనేది ఈ విధంగా జరుగుతూ ఉంది అని స్మృతి కూడా చెప్పింది. ముందేమో శృతి చెప్పింది, ఇప్పుడు చెప్పింది ఏంటిది? స్మృతి. ఇది పరమార్థావస్థాయాం ఈషిత్రీషితవ్యాది వ్యవహారాభావ ప్రదర్శతే. భగవద్గీత కూడా పరమార్థావస్థలో వ్యవహారాస్థ కాకుండా వాస్తవిక వర్ధన విచారించినట్టయితే ఈషిత్రి ఈషితవ్య, శాసించేవాడు లేడు, శాసనం లేదు, శాసింపబడేవాడు కూడా లేడు అనేది కూడా ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది. వ్యవహారావస్థాయాంతు ఉక్త సుతావాపి ఈశ్వరాది వ్యవహార. వ్యవహారం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇది చెప్పబడింది కదా, ఆయన ఈశ్వరుడు, జీవులు, శాసించేవాడు, సర్వజ్ఞుడు, సర్వకర్త వగైర వగరంతా కూడా ఉంది. వ్యవహార అవస్థలనేమో ఇవన్నాయి. వ్యవహారం లేకపోతే, వ్యవహారం దేనివల్ల వచ్చింది? అజ్ఞానం అనే ఉపాధి ద్వారా వచ్చింది, వాస్తవికంగా లేదు. అందుకొరకు ఏష సర్వేశ్వర ఏష భూతాదిరేష భూతపాల ఏష సేతుర్విధాన ఏషాం లోకానాం సంభేదాయ ఇది తథా. ఈ విధంగా కూడా మరి చెప్తుంది. ఏష సర్వేష అంటే ఈయన సర్వాన్ని శాసించేవాడు, భూతాధిపతి, సమస్త భూతాలకు అధిపతి, ఏష భూతపాల, ఈ సమస్త భూతాలను అంతా కూడా పాలించేవాడు, సృష్టి స్థితిలో లయాలనుకోండి చేసేవాడు. సేతు అంటే ఆధారము, లోకానాం సంభేదాయ, ఇవన్నీ కూడా చేస్తున్నాడని ఈ విధంగా ఏంటి? కర్తృత్వాదులు కూడా చెప్పింది, సర్వజ్ఞత్వాదులు చెప్పింది, ఈశిత్వత్వంతో కూడా చెప్పింది. మొదలేమో ఇదేంటిది? వ్యవహార దశ. దీనికి ముందు చెప్పింది ఏంది? వ్యవహార అభావ దశ. ఈ ఒకదాని దృష్టిలో పెట్టుకుంటే ఉన్నాయి, ఒకదాని దృష్టిలో పెట్టుకుంటే ఏమీ లేవు. తదా ఈశ్వర గీతాసపి, భగవద్గీత కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా అని. ఈ విధంగా భగవద్గీత 18 అధ్యాయంలో కూడా సమస్త భూతాల్లో, సమస్త ఉపాధుల్లో ఈశ్వరుడుండి ఏం చేస్తున్నాడు? శాసిస్తూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు, వాళ్ళ యొక్క ఫలభోగాన్ని చేస్తున్నాడని ఈ విధంగా కూడా చెప్పబడుతుంది. ఎందుకొరకు సూత్రకారు అపి పరమార్థాభిప్రాయేన తదనన్యత్వమిత్యాహ. పరమార్థ సూత్రుడు చెప్పింది కూడా అనన్యత్వం అనే భావం చేతి చెప్పేవాడే కానీ వ్యవహార దిశను గురించి తదనన్యత్వం ఆరంభ శబ్దాదిభ్యా ముందు పోయింది కదా సూత్రం. తదనన్యత్వం ఆరంభ శబ్దాదిభ్యా అనే సూత్రం కూడా ఎట్లా చెప్పింది అంటే పరమార్థ దిశను పురస్కరించి చెప్పబడిందే కానీ వ్యవహార దిశను చెప్పబడింది కాదు అని ఈ విధంగా సూత్రకారో అపి పరమార్థాభిప్రాయేన తద్ అనన్యత్వమిత్యాహ వ్యవహారాభిప్రాయేన తు లోకవదితి అన్నాడు. వ్యవహార దశంలోనేమో లోకవదు, లోకంలో ఎట్లాగైతే ఉందో ఈశిత్రిదాది వ్యవహారం అంతా కూడా అట్లాగే వ్యవహార దేశంలోనూ ఒక ప్రకారము, పరమార్థ దేశంలోనూ ఒక రకంగా ఉంటుంది అనే ఉద్దేశం చెప్పి మహాసముద్ర స్థానీయతాం బ్రహ్మణ కథయతి. మహాసముద్రంలో ఎట్లా అయితే వ్యవహార దేశంలో నీళ్లు, వ్యవహార దేశంలోనేమో అలలు, బుద్బుదాలు, బురుగు వగైరంతా కూడా పరమార్థ దేశంలో నీళ్ల కంటే భిన్నము
కాదు, మహాసముద్రం అంటది. మహాసముద్రం అంటే ఇంకంతకంటే పెద్ద సముద్రం ఏం కావాలా? సముద్రంలో వ్యవహారం చేస్తాను, ఇవాళ పెద్దగా ఉంది, ఇవాళ చిన్నగా ఉంది, ఆ నురుగులు అక్కడి నుంచి వస్తా ఉన్నాయి, బుడగలు ఇట్లు లేస్తూ ఉన్నాయి, వగర వగర చెప్తూనే ఉంటా ఉన్నా. మరి పరమార్థ దిశలో చూసినట్టయితే నీళ్ళ కంటే భిన్నంగా లేదు. అట్లాగే ఇక్కడ కూడా లోకంలో పరమార్థ దేశంలో ఆయన సర్వజ్ఞుడు కాదు, ఏమీ కాదు, ఏమి కాదు, ఏం కాదంటే ఏమీ కాదు. మరి వ్యవహార దేశంలో అన్నీ ఆయన అనే విషయాన్ని ఈ విధంగా చెప్పి, అప్రత్యాఖ్యాయైవ కార్యప్రపంచం పరిణామ ప్రక్రియాంచాశ్రయతి సగుణేషు ఉపాసనేషు ఉపయోక్షతే ఇది. అప్రత్యాఖ్యాయస్యైవ కార్యప్రపంచం. ప్రత్యాఖ్యాయం అంటే ఇదమిత్తం అని చెప్పి ఏంటిది చెప్పలేనటువంటి ఈ ప్రపంచములో, ఈ విస్తారమైన ప్రపంచం లోపల ఇదేంటి కార్యప్రపంచము. కార్యప్రపంచం అంటే అవిద్యా కల్పితమైన కార్యప్రపంచం లోపల పరిణామ ప్రక్రియము నీ మాటి మాటికి పరిణామం చెందుతుంది. ఒక రూపంలో ఉన్నట్టు ఒక రూపంలో ఉంటుందో, ఒకప్పుడు ఉన్నప్పుడు ఒక రూపం ఉంటుందో, ఒక దేశంలో ఉన్నట్టు ఒక దేశం ఉంటుందో, ఒక కాలం ఉన్నట్టు ఒక దేశం కాలంలో ఉంటుందా? ఉండదు. కానీ ఆశ్రయతి సగుణేషు ఉపాసనేషు ఉపయోక్షతే. ఈ కార్యప్రపంచం అంతా కూడా సగుణ ఉపాసనలో ప్రయోగం చేయబడుతుంది. ఆఖరి చెప్పి ఏం చేశాడు? సగుణోపాసన కొరకు పనికొస్తుంది అంతవరకు తప్ప ఇంకా వాస్తవికత అనేది లేదు. దీన్ని ఏమన్నాడు అంటే స్థూలారుంధతి న్యాయం అనేది చెప్పారు. స్థూలారుంధతి న్యాయం అంటే ఏంటిది? మొదలు మధ్యలో అన్ని చుక్కలను చూపించి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారో అట్లాగే ఇక్కడ కూడా స్థూల రూపాన్ని చూపించి స్థూల రూపంగా సూక్ష్మానికి వెళ్ళడము. ఈ కార్యప్రపంచం దేనికి పనికి వస్తుంది ఇప్పుడు అంటే సగుణోపాసన మాత్రం పనికి వస్తుంది. ఎందుకు పనికి వస్తుంది అంటే నది మౌలను చూడాలంటే నదిని పట్టుకొని పోవాలా. అట్లాగే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే స్థూలమైన ప్రపంచాన్ని పట్టుకొని పైకి పోతా ఉంటే ఆఖరి మిగిలేదేంటిది? కార్యరహితమైన తత్వము మిగులుతుంది అనేదాన్ని ఇక్కడ మనకు గుర్తు చేశారు. ఇక్కడికి ఈ సూత్రం అయింది. భావేటోపలబ్ధే ఇతశ్చ కారణాద్ అనన్యత్వం కార్యస్థ. ఇంకో రూపంలో కూడా ఈ కార్యకారణ భావము ఏకత్వ భావాన్ని మన అద్వైతాన్ని కదా స్థాపించడం, అద్వైతాన్ని నిర్వహించడం కదా వీళ్ళదంతా కూడా. ఎన్ని రూపాల్లో వాళ్ళకు చెప్పాలో ఆయన వాళ్ళు ఒప్పుకోరు కదా. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకునే వాళ్ళైతే వేరే ఎందుకు పెట్టుకుంటారు కుంపటి? వాళ్ళు కుంపటి వాళ్ళు పెట్టుకునేందుకుంటారంటే మాది వేరే కుంపటి, మీది వేరే కుంపటి. ఇంట్లో కదా 4 పిల్లలు ఉంటే 4 కుంపట్లు పెట్టుకున్నట్టుగా అట్లాగే వాళ్ళు వేరు. అందుకొరకు రకరకాలుగా ఉపమేయాలతో దాన్ని సిద్ధం చేయాలా. ఇప్పుడు మళ్ళీ ఈ రూపంలో కూడా కార్యకారణాద్ అనన్యత్వం, కార్యం ఏదైతే ఉందో కారణానికంటే అనన్యత్వమైంది. ఎట్లాగా? యత్ కారణం భావ ఏవ కారణస్య కార్యం ఉపలభ్యతే నా భావే. ఎక్కడ చూసినప్పటికీ భావ పదార్థము కారణంగా ఉంటేనే కార్యం కూడా భావరూపంలో కనిపిస్తుంది. అభావ పదార్థము కారణంలో ఉంటే కార్యం భావంలో కనిపిస్తుందా? నా భావో విద్యతే సతః అన్నారు. నసత అభావో విద్యతే అన్నారు. సత్తు నుంచి అసత్తు రాదు, అసత్తు నుంచి సత్తు కూడా రాదు. అందుకని కారణం భావరూపం అంటే ఉనికి రూపం. భావరూపం అంటే ఏంటిది? ఉనికి రూపమై ఉంటే భావ ఏవ కారణస్య కార్యము ఉపలభ్యతే నా అభావే. ఎక్కడైతే ఉనికి కలిగిన కారణం నుంచే ఉనికి కలిగిన ప్రపంచము మనకు గోచరిస్తుంది. కానీ అభావ రూపమైన తత్వం నుంచి ప్రపంచము మనకు కనిపించేదానికి అవకాశము లేదు. ఎట్లా? తద్యథా సత్యామృతి ఘట ఉపలభ్యతే. మట్టి ఉంటే కుండ ఉంది, మట్టి లేకపోతే కుండ ఉందా? మట్టి లేకుండా కుండ రావాలంటే ఎక్కడ వస్తుంది? మట్టి ఏంటిది? భావరూపము. కుండ ఏంటిది? భావరూపము. అట్లాగే నీ ప్రధానానికి భావరూపం ఉందా? లేదు. అసత్ రూపంగా అంటా ఉంటారు, జడం అంటా ఉంటారు. సత్తు తంతుషు పట ఉపలభ్యతే. దారాలు ఉంటే గుడ్డ ఉంది, దారం లేకపోతే గుడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందుకొరకు తంతువులు ఏంటిది? భావరూపము. పటం కూడా భావరూపము. నచ నియమేన అన్యభావే అన్యస్యోపలబ్ధిర్ దృష్ట. ఒకటి ఉంటే ఒకటి ఏదైనా కనిపిస్తుందా? మట్టి ఉంటే గుడ్డ ఉన్ను, దారాలు ఉంటే కుండ కనిపించేది ఎక్కడైనా ఉందా? ఈ లోకంలో ఎక్కడ ఉండదు. ఒకటి ఉంటే ఒకటి కనిపిస్తుంది ఎక్కడైనా లోకంలో. ఏంటిది? నహి అష్టో గోరన్య సన్ గోర్భావ ఏవ ఉపలభ్యతే. అక్కడ గుర్రం అంటే గుర్రం గోవుగా కనిపిస్తుందా? గోవు గుర్రంగా కనిపిస్తుందా? మనం గుర్రం పెట్టుకొని అక్కడ గోవు ఉంది పోయి తెచ్చుకుందాం అంటే గోవు కనిపిస్తుందా? ఏ వస్తువు అక్కడ ఉందో దాని రూపంలో కనిపిస్తుంది. కానీ ఒకటి ఉంటే ఇంకోటి కనిపించేదానికి వీల్లేదు, ఇంకొకటి తెచ్చుకునేదానికి కూడా అవకాశం లేదు. నచ కులాల భావ ఏవ ఘట ఉపలభ్యతే. కుమ్మరోడిని స్మరించినంత మాత్రం చేతిన కుండ వస్తుందా? కుమ్మరోడు ఏమో నిమిత్త కారణమైపాయా.
అక్కడ ఉపాదాన కారణం లేనందువల్ల కొండ ఎక్కడి నుంచి లభిస్తుంది? కులాలవడే కుమ్మరి వాడే ఘట రూపంలో భాషించడు. తత్యపి నిమిత్త నైమిత్తికాభావే అన్యత్వాతో, నిమిత్త కారణం వేరు, నైమిత్తిక కారణము వేరు. అందువల్ల అక్కడ ఒకటి దాన్ని చూస్తే ఇంకొకటి వచ్చేదానికి అవకాశమే లేదు. నను అన్యస్య భావే అపి అన్యస్య ఉపలబ్ధి నియత దృశ్యతే. ఒకదాన్ని భావించినందువల్ల నియత రూపంలో ఇంకోటి లభించేది ఈ ఉపమానం మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఒకదాన్ని గురించినందువల్ల ఒకదాన్ని మనం భావిస్తే ఇంకోటి ఎక్కడ కూడా మనకు కనిపించే అవకాశం లేదు, లభించే అవకాశం కూడా. ఏదా అగ్నిభావే ఏవ ధూమస్యేతి, అగ్నిభావం చేసినందువల్ల ధూమం కనిపిస్తుందా? ధూమం ఉంటే అగ్నిభావం చేస్తాము, అగ్నిభావం చేస్తే ధూమం కనిపించాలని ఏం లేదు. అక్కడ ధూమం ఉంటూ ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నా ఇత్యుచ్యతే ఉద్వాపితే అగ్నో, అది కాదు. అంటే ఒకదాన్ని చూసి ఇంకోదాన్ని, అది నేనే తప్పు చెప్పాను ఇక్కడ. ఒకదాన్ని చూసి ఇంకోదాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కదా. ధూమాన్ని, అగ్నిని, పొగను చూసి ధూమాన్ని అర్థం చేసుకుంటున్నామా లేదా? అనుమాన ప్రమాణం ద్వారా. ఇక్కడ కూడా అట్లాగే చేస్తామని ఒకవేళ అంటావని ఇది పూర్వపక్ష ప్రశ్న. ఒకదాన్ని చూసి ఇంకోదాన్ని చేసేందుకు అవకాశం లేని సిద్ధాంతి చెప్పాడు కదా. అయ్యో అదేంటిది, అగ్నిని మనం గుర్తుపెట్టాలంటే పొగను చూసి గుర్తుపడుతున్నాం కదా అంటే ఆ విధంగా దానికి లేదు. ఎందుకంటే ఉద్వాపితేపి అగ్నో గోపాల గుటికాది ధారితస్య ధూమస్య దృశ్యమానత్వాదు. అగ్నిని ఏం చేశారు అంటే చల్లార్చారు. గోపాల గుటిక అంటే గుటక తాగుతారు కదా వీళ్ళు. ఈ ఉత్తర దేశంలో అంత పొడుగు పెట్టుకొని ఇంత కాడ పెట్టుకొని పీలుస్తూ ఉంటారు. మొదలు దానిలో పొగ నింపేసిస్తారు. ఆ తర్వాత అగ్ని చల్లారి చేస్తారు. చల్లారిపోయిన తర్వాత పిలిచి ఉఫ్ఫని ఊతా ఉన్నారు. అక్కడ అగ్ని ఉందా? అగ్ని చల్లారిపోయింది, పొగ మాత్రం ఉంది. మరి పొగ ఉన్నంత మాత్రం చేత మనకు అగ్ని కనిపించిందా? మరి ఒకదాన్ని చూసి ఒకదాన్ని మనం అర్థం చేసుకుంటున్నామంటే ఎక్కడికి అక్కడే వీళ్ళు వాళ్ళు పెడతా ఉంటే వాళ్ళకి ఎదురుగా వీళ్ళు పెడతా ఉంటా ఉంటారు ఉపాదానము. అందువల్ల ఉద్వాపితే దాన్ని అగ్నినో చల్లారి చేసేశారు. దానిలోనేమో ఆ గుట్టుకలోనేమో ఆ హుక్కాలోనేమో పొగ ఉంది. అద ధూమం కయాచిదవస్థయ విశింష్యద్ ఈదృశో ధూమో నా అసత్యగ్నో భవతీతి. ఈ విధంగా అగ్ని లేకుండా ధూమం ఉండేదానికి అవకాశమే లేదు. అయినప్పటికీ ఒకవేళ నీవు ధూమం కయాచిదవస్థయ విశింష్యది ఈదృశో ధూమో నా అసత్యగ్నౌ, అగ్ని లేకుండా ధూమం ఉండేదానికి వీరు లేదు అని ఒకవేళ అంటామో నైవమపి కశ్చిత్ దోష, ఇది కూడా దోషము కాదు. ఎందుకంటావా? తద్భావానురక్తామి బుద్ధి కార్యకారణ్యం అనన్యత్తే హేతుం వయం వదామహ. మేము దాని గురించి చెప్పడం లేదు. అక్కడ వేరువేరుగా కార్యకారణ భావం ఉన్నా ఇక్కడ మాత్రం మా దగ్గర మాత్రం కార్యకారణము అనన్యత్వం అని చెప్తున్నాం, కానీ మీకు దాని గురించి చెప్పడము లేదు. అందుకొరకు కార్యము కారణము ఇవి రెండు అనన్యత్వమే, అనన్యము అనే దాని గురించి చెప్తున్నాము. నచ అసౌ అగ్ని ధూమయోర్ విద్యతే. అగ్నికి ధూమంకి వేరువేరుగా ఉంటుంది. అగ్ని ఉన్నప్పుడు ధూమం ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేవచ్చు. ధూమం ఉంటే మాత్రం అగ్ని ఉంటుంది, అది వేరు సంగతి. కానీ ఇక్కడ అది ఆ యొక్క స్వభావం ఇక్కడ మనకు సమన్వయము కాదు. భావాచ్చ ఉపలబ్ధేరితివా సూత్రం లేదు. సూత్రం ఇంకో రకంగా భావాచ్చ ఉపలబ్ధి, నీ భావన ఉన్న ప్రకారంగా ఉపలబ్ధి అంటే లభిస్తుంది అనేది. ఇట్లాగైనా సూత్రాన్ని మనము చేసుకోవాలి. భావేచ ఉపలబ్ధి అంది కదా. భావేచ ఉపలబ్ధి అనే దానికంటే భావాచ్చ ఉపలబ్ధి అని ఈ విధంగా అయినా మనం సవరించుకొని దాన్ని అన్వయము చేసుకోవచ్చు. ఎట్లాగా? నా కేవలం శబ్దాదేవ కార్యకారణయోర్ అనన్యత్వం. కేవలం శబ్దం చెప్పినందువల్ల మాత్రమే కార్యానికి కారణానికి అనన్యత్వం రాదు. ఎందుకంటే ఒక శబ్దం మాత్రం ఎందుకు అనన్యత్వం అభిన్నంగా ఉన్నప్పుడు వస్తుంది. కానీ చెప్పినంత మాత్రంలే మావాడు ధనవంతుడు అంటే ధనవంతుడు అయిపోతాడా? కాదు. ధనం కలిగి ఉన్నవాడిని ధనవంతుడు అంటే ధనవంతుడు అవుతాడు, కానీ శబ్దం మాత్రం చేత కాదు. అట్లాగే కేవలం శబ్దం చేతనే కార్యకారానికి అనన్యత్వం చెప్పలేము. ఎందుకంటే ప్రత్యక్ష ఉపలబ్ధి భావాచ్చ, ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి శబ్దం చేత మాత్రం కాదు, ప్రత్యక్షంగా మనకు అనుభవానికి వస్తుంది, ఉపలబ్ధి కూడా కలుగుతుంది. తయో అనన్యత్వం ఇత్యర్థ. వాటికి అనన్యత్వం ప్రత్యక్షంగా కూడా కనిపిస్తుంది, కేవలం శబ్దం మాత్రం చేత కాదు అనే విషయాన్ని నిర్వహించేసి భవతి ప్రత్యక్షోపలబ్ధి కార్యకారణయో అనన్యత్వే. ఎక్కడా ఉంది అనన్యత్వం అని అడుగుతావా? ఉపలబ్ధి ఎక్కడ ఉందని అడుగుతావా? దానికి ఉపమానం చెప్తున్నాడు.
తదా హి తంతు సంస్థానే పటే తంతు వ్యతిరేకేన పటో నామ కార్యం నైవోపలభ్యతే కేవలాస్తు తంతవ ఆతన వితానవంతః ప్రత్యక్షము ఉపలభ్యంతే తథా తంతుషు అంశుషు తదవయవః అన్నారు. కేవలం తంతు సంస్థానే పటే దారాలు ఉన్నందువల్లనే దానిలో తంతు వ్యతిరేకన పటో నామ కార్యం నైవోపలభ్యతే. తంతువులకు దారాలకు భిన్నంగా అక్కడ ఏంటిది వస్త్రం కనిపిస్తుందా? దారాలు ఉన్నంత మాత్రం చేతనే వస్త్రం అక్కడ కుదరదు. దానికి ఏ ప్రక్రియలో ఆ ప్రక్రియ చేస్తే కదా నీకు దారాల్లో గుడ్డ కనిపించేదానికి. కేవలాస్తు తంతవ అతాన వితానవంతః ప్రత్యక్షం ఉపలభ్యంతే. ఆ తంతు అతాన వితానం అంటే అడ్డము నిలువు రెండు వేయాల దారాల్ని. అడ్డం నిలువు రెండు వేసేసి దానికి కేవలం ప్రక్రియ చేస్తే కానీ అప్పుడు మనకు గుడ్డ కనిపిస్తుంది. అప్పుడు ప్రత్యక్షము తథా తంతుషు అంశ. తంతులలో ఏమున్నాయి? ఒక్కొక్క అంశం ఉంది. ఆ అంశంలో కూడా కలవాల. అంశుషు తదవయవ. ఒక్కొక్క అంశంలో వాటి వాటి అవయవాలు కూడా వేరు వేరుగా ఉన్నాయి. కేవల దారం లోపల పటం లేదని కాదు, కానీ అంత మాత్రం చేతనే లభించదు. ఆ తాను వితానం కావాలి, అడ్డం నిలుగు పోగులు వేసేసి దాన్ని చేయవలసిన ప్రక్రియ చేస్తే అంత అవయవాలు అంశాలు కలుసుకుంటే గాని అప్పుడు అవుతుంది. అనయా ప్రత్యక్షోపలభ్య. ఇలాంటి ప్రత్యక్ష ఉపలబ్ధి ద్వారా లోహిత శుక్ల కృష్ణాని త్రీని రూపాన్ని తతో వాయుమాత్రం ఆకాశమాత్రం చ ఇత్యనుమేయం. ఈ విధంగా ప్రత్యక్ష ఉపలబ్ధి ద్వారానే లోహితం అంటే ఎరుపు, శుక్లం అంటే తెలుపు, కృష్ణం అంటే నలుపు, ఇవి మూడు రూపాలు. తతో వాయుమాత్రం ఆకాశమాత్రం. వాయువు ఆకాశమాత్రం చ ఇత్యనుమేయం. వాయువు ఆకాశమైంది. ఈ మూడింటి ద్వారా ఏం చేయాలా? అనుమానము అంటే అగ్ని, ఆ తర్వాతనేమో జలము, ఆ తర్వాతనేమో పృథివీని మనం అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. తతః పరం బ్రహ్మైవ ఏకమేవ ద్వితీయం తత్ర సర్వ ప్రమాణానాం నిష్ఠాం అవోచామా. సమస్త ప్రమాణాలకు గోచరమయ్యేది ఏంటిది అంటే బ్రహ్మం ఏకమేవ అద్వితీయం. ఒక బ్రహ్మమే అద్వితీయమై ఉంది. కార్యరూపంలో ఉంది అదే, కారణ రూపంలో ఉంది అదే. కార్యకారణ భావానికి అనుకూలంగా ఉండేది గోదే. సమస్త ప్రమాణాలకు, సమస్త సర్వ ప్రమాణాలు అంటే ఏంటిది? ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ప్రమాణాదులకంతా కూడా దాని అందు ఇది ఈ విధంగా గోచరించేది ఒకటేనని ఇదివరకు చెప్పబడింది, ఇప్పుడు కూడా చెప్పబడుతుంది అని భావేచోపలబ్ధి అనే సూత్రం ద్వారా కార్యకారణ భావాన్ని మళ్ళీ చూపించారు. తర్వాత సత్వాచావరస్య యతశ్చ కారణాత్ కార్యస్య అనన్యత్వం. మళ్ళీ ఇంకొక రూపంలో కూడా సిద్ధం చేస్తున్నారు. రకరకాలుగా వాళ్ళకి ఎట్లాగైతే సమన్వయం అవుతుందో, వాళ్ళకు మనసు బుద్ధి అందు ఏంటిది నాటుకుంటుందో ఆ రూపంలో చెప్పాలి కదా. మళ్ళీ ఇంకొక రకం చెప్తున్నారు. ఎట్లా? యత్ కారణం ప్రాగుత్పత్తే కారణాత్మనైవ కారణే సత్వం అవరకాలీనస్య కార్యస్య శ్రూయతే అన్నారు. కార్యం ఏదైతే ఉందో మొట్టంలో కారణ రూపంలో ఉండి, ఎప్పుడు ఉత్పత్తికి ముందు కారణ రూపంలో ఉంది కార్యం. కారణాత్మనైవ కారణే సత్వం. కుండ తయారు కాకముందు కారణాత్మ లోపల మట్టిలో ఉందా లేదా? తయారు కాలేదు. ఉత్పత్తికి ముందు ఏమైంది? కుండ మట్టిలో ఉంది, తంతువులలో గుడ్డ ఉంది. అట్లాగే ఈ జగత్తంతా కూడా కార్యము. ఆ కార్యమంతా కూడా ఉత్పత్తికి ముందు కారణ రూపంలోనే ఉంది. కార్యస్య శ్రూయతే. ఎట్లా? సదేవ సౌమ్యమగ్రాసీతు, ఇదంతా కూడా సద్రూపంలో ఉండింది. ఎప్పుడు? ఉత్పత్తికి ముందు. ఆత్మావాయుధమేక ఏవాగ్రాసు. ఈ ఆత్మమే అగ్ర అంటే సృష్టికి ముందు ఒకటిగానే ఉండింది అని. ఇత్యాది ఇదం శబ్ద గృహీతస్య కార్యస్య కారణేన సమానాధికరణ్యాత్. ఇదం శబ్ద, ఈ అనే శబ్దంతో దేన్ని కనిపించాం మనము? ఇది ఎక్కడైతే ఉండి మనం వ్యవహారం చేస్తున్నామో ఆ వ్యవహారానికి అనుకూల రూపముగా మనకు కనిపించేదాన్ని ఈ అనే శబ్దం చేత ప్రయోగం చేశామంటే ఈ ప్రపంచమంతా కూడా ఏకమేవ అద్వితీయంగా ఉండింది, కారణంలో కార్యరూపము అని మనకు చెప్పబడుతుంది. అంటే సమానాధికరం. ఈ అని శబ్దం చేత చెప్పబడేది ఆ కారణం ఒకటే అధికరణంలో కనిపిస్తూ ఉంది. యచ్చ యదాత్మనాయత్ర న వర్తతే తత్ ఉత్పద్యతే. ఏ కార్యము కారణ రూపంలో లేకపోతే అది అక్కడి నుంచి ఉత్పన్నమయ్యేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకదాని అట్లయితే ఇంక మళ్ళీ వేరే గొడవలు వచ్చేసేస్తాయి.
కార్యము కారణంలో లేకపోతే అది దానికి కారణము కానీ కాదు. యదా సిగతాభ్యా తైలం, ఒకవేళ అట్లా ఉన్నట్టయితే ఇసుక నుంచి తైలం రావాలా? వస్తుందా? నూనె వస్తుందా? వస్తే ఇంకా శుభ్రంగా కొనుక్కునే అవసరమే లేదు. అందువల్ల కారణం ఏంటిది? ఇక్కడ ఇసుక అయింది. కార్యం ఏంటిది? నూనె. ఆ విధంగా మనకు కనిపిస్తుందా? ఎప్పుడు కూడా తైలము నూళ్ళల్లో ఉంటుంది కానీ ఇసుకలో ఉండదు. అందుకొరకు దీన్ని బట్టి చూసినట్టయితే కార్యం ఎప్పుడు తన కారణంలో ఉంటుంది కానీ తనకంటే భిన్నమైన కారణంలో ఉండేదానికి అవకాశము లేదు. తస్మాత్ ప్రాగుత్పత్తే అనన్యత్వాదు ఉత్పన్నమపి అనన్యదేవ. ఉత్పన్నం కాకముందు అనన్యమే, ఉత్పన్నమైన తర్వాత అనన్యమే. అది ఉత్పన్నం కాకముందు కారణరూపంలో తద్రూపమయ్యే ఉంది. ఉత్పన్నమైన తర్వాత కూడా ఆ రూపంలో ఉంది. కుండ ఉత్పన్నం కాకముందు మట్టి రూపంలో ఉంది, ఉత్పన్నమైన తర్వాత కూడా మట్టి రూపంలోనే ఉంది. కారణాత్ కార్యమిత్య అవగమ్యతే. కారణం నుంచే కార్యం కనిపిస్తుంది అని అవుతుంది కానీ కారణం లేకుండా కార్యం నుంచి ఏ వస్తువు కూడా ఉత్పన్నమయ్యేదానికి అవకాశము లేదు. యథాచ కారణం బ్రహ్మ త్రిషు కాలేషు తత్వం న విభజరత్యేవం కార్యం జగత్ త్రిషు తత్వం న విభజరతి. 3 కాళ్ళలో కూడా ఉనికి నుంచి వేరు అయ్యేదానికి వీల్లేదు. ఈ జగత్తు కూడా ఉనికి నుంచి వేరయ్యేదానికి వీళ్ళు. అది సత్వం కలిగిందే, ఇది సత్వం కలిగిందే. ఆ సత్వం దీనికి సత్వం దాని నుంచే వచ్చింది. పూర్ణాత్ పూర్ణముచిత అన్నారు కదా. అందువల్ల సత్వరూపమైన జగత్తు, సత్వరూపమైన పరమాత్మ ఈ 3 కాలాల్లో కూడా వాటి యొక్క స్వభావాన్ని కోల్పోయేదానికి అవకాశం లేదు. కార్యానికి ముందు కారణ రూపంలో అక్కడే ఉంది, కార్యరూపంలో కనిపించినప్పటికీ కారణ రూపమయ్యే ఉంది. అందుకొరకు అనన్యత్వం అనే శబ్దం ద్వారా చెప్పబడిన కారణమైంది. ఏకంచ పునః తత్వం అతో అప్పి అనన్యత్వం కారణాత్ కార్యస్య. అది ఏకమై ఉంది, మరి సత్వమై ఉంది. అనన్యత్వము కారణాత్ కార్యస్య. కార్యము ఏకమై ఉంది అంటే ఆ రూపమయ్యే ఉంది, తర్వాత ఉనికి రూపంలో ఉంది, దానికంటే అభిన్నమై కూడా ఉంది. ఇంక దానికంటే భిన్నము కాదు, ఉనికి లేనిది కాదు, తర్వాత భిన్నమైంది కూడా, అది ఏంటిది అనేకమైంది కూడా కాదు. అంటే కార్యము కారణంలోనే ఎప్పుడూ సదా ఇమిడి ఉంటుందనే దాన్ని తత్వాచావరస్య అనే సూత్రం ద్వారా నిరూపణ చేసి అసద్వ్యపదేశాన్నేతి చేన్న ధర్మాంతరేణ వాక్యశేషాతు అన్నారు. అసద్వ్యపదేశాచేతన, అసత్ వ్యపదేశం అంటే సృష్టికి పూర్వం అసతు అని చెప్పబడింది కదా. మీరు సత్తం చెప్తూ ఉన్నారు, సో అది కూడా ఏంటిది శృతి చెప్పింది కదా. మరి అట్లా అంటే ధర్మాంతరైన వాక్యశేషాలు, వేరే వాక్యశేషాల ద్వారా సత్తు కూడా చెప్పబడింది అని. ఎట్లాగా నన్ను క్వచిత్ అసత్వమైపి ప్రాగుత్పత్తి కార్యస్య ఉపదిశ్యతి శృతి. శృతి ప్రాగుత్పత్తి, ఉత్పత్తికి ముందు ఇదంతా కూడా అసద్రూపంలో ఉంది అని శృతి చెప్పింది. మీరు ఎట్లా శృతి చెప్పిందో అంటున్నారు, మేము కూడా శృతి చెప్పి ఇవన్నీ కూడా ఇదివరకు వచ్చినాయే అని మళ్ళీ ఇంకొక రూపంలో చెప్తున్నారు అనుకోండి. ఇదివరకు అంతా కూడా వర్ణించింది ఈ కథ అంతా కూడా. ఆయన మళ్ళీ 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 దాన్ని చెప్తూ ఏం చేస్తున్నారంటే కార్యకారణ అనన్యత్వాన్ని సిద్ధం చేస్తున్నారు. కాబట్టి దీనికంతా కూడా అసత్ కారణంగా ఉంది అని శృతి చెప్పింది. ఏం శృతి అది? అసదేవ ఇదమగ్ర ఆసీతు చాంద్యగ్ర శృతి, అసద్వ ఇదమగ్ర ఆసీతు తైత్రీయ శృతి. ఇదే అగ్ర అంటే సృష్టికి ముందు అసత్తే ఉండింది, అసత్ రూపంలోనే ఇదంతా కూడా ఉండింది అని రెండు చెప్పి తస్మాత్ అసత్ వ్యపదేశాత్, ఈ అసత్తును ఉనికిగా కలిగింది చెప్పినందువల్ల ప్రాగుత్పత్తి కార్యస్థ సత్వమితి చేత్, ఉత్పత్తి ఏదైతే ఉందో ఉత్పత్తి కారణము అసత్య అని ఒకవేళ అంటావేమో, ఆ విధంగా అనేదానికి లేదు. నేతి బ్రూమ, ఆ విధంగా కాదు అనేదాన్ని సృష్టికి పూర్వం అంతా కూడా అసత్ ఉంది అనేది ఏదైతే నువ్వు నిలబెట్టావో అది అయ్యేదానికి అవకాశము లేదు. ఎట్లాగంటావు? నహి అయం అత్యంత సత్వాభిప్రాయేన ప్రాగుత్పత్తి కార్యస్య అసద్వ్యపదేశ. ఉత్పత్తికి ముందు ఇది ఏమాత్రం కూడా లేదు అనేదానికి కాదు. అయం అత్యంత అసత్వాభిప్రాయం చేతి అత్యంత అంటే ఏమాత్రం కూడా అంటే అలీక మాదిరిగా ఏం లేదని నామరూపాలతో లేదని చెప్పబడిందే తప్ప అసలే వస్తువు లేదని
చెప్పలేదు. అసలు వస్తువు లేకపోతే లేని దాని నుంచి ఉండేది పుడుతుందా ఏంటి? కుందేటి కొమ్ము నుంచి ఇంకో కొమ్మ పుడుతుందా ఏంటిది? కుందేటి అసలు కొమ్మే లేదు, అసత్ అది. అట్లాగే అసత్ ఉందా ఏంటిది? అసత్ అంటే అర్థమేమి నామరూపాలతో లేదు, ఇప్పుడు నామరూపాలుగా వ్యవహరిస్తుందనే ఉద్దేశం చెప్పబడింది. కానీ ప్రాగతుత్పత్తి కార్యస్య అసద్యపదే కింతరిహి, మరి ఏముందంటావా? వ్యాకృత నామరూపత్వా ధర్మాద్ అవ్యాకృత నామరూపత్వం ధర్మాంతరం తేన ధర్మాంతరేణ అయం అసద్వ్యపదేశ. ఉత్పత్తికి ముందు నామరూపాలు లేవు, ఉత్పత్తి తర్వాత నామరూపాలు ఉంది. ఆ ఉత్పత్తికి ముందు నామరూపాలు ఏదైతే లేని స్థితి ఉందో దాన్ని అసత్ అనే పేరుతో చెప్పారు. కానీ అసలు వస్తువే లేదని ఉద్దేశం చేత అసత్ శబ్దంతో చెప్పలేదు. అప్పుడు నామరూపాలు లేవు, నామరూపాలు ఉన్నాయని ఆ ఉద్దేశంతో చెప్పబడింది. కానీ వస్తువే లేకపోతే పుట్టేది ఎక్కడ? అయితే అప్పుడు వస్తువే లేకపోతే దానికి కారణం లేకపోయినా అన్ని పుట్టాలా, ఇంకా నువ్వులు లేకపోయినా నూనె పుట్టాలా, ఇంకేంటిది దారాలు లేకపోయినా గుడ్డలు రావాలా, మట్టి లేకపోయినా కుండలు రావాలా. ఆ విధంగా దానికి అవుతుందా? కార్యకారణ భావాన్ని అనుసరించినట్టయితే అది అసలు పొసగ. మరి ఎట్లా చెప్పారంటామంటే నామరూపాలతో లేదు, ఇప్పుడు నామరూపాలతో వ్యాకరణం అయిందని ఉద్దేశించి సత ఏవ కార్యస్థ కారణరూపేణ అనన్యస్య. సత్ నుంచి వచ్చింది కారణము, ఆ సద్రూపము కారణం నుంచి ఈ కార్యం వచ్చింది కాబట్టి దాన్ని అనన్యత్వం అంటూ దానికంటే భిన్నమైంది కాదు అనే విషయం చేత చెప్పడం. కథం ఏదో ఏ విధంగా మనకెట్లా తెలుసు, మాకెట్లా తెలుసు, మీకెట్లా తెలుసు అని ఒకవేళ అడుగుతావేమో. కారణం నుంచి సత్కార్యం నుంచి ఇదంతా కూడా వచ్చిందని ఒకవేళ అంటావేమో, ఆ సత్ నుంచి రాలేదని ఒకవేళ అంటావేమో అని ఒకవేళ ప్రశ్న వేస్తే వాక్యశేషాత్ ఇతర వాక్యాలు కూడా చెప్తున్నాయి. ఎట్లా అయితే నువ్వు అసదేవే ఇదమగ్రాసీదని ఒకవేళ చెప్పావు, చూపించావు కదా, దానికంటే భిన్న వాక్యాలు కూడా ఇంకా కనిపిస్తున్నాయి. కాబట్టి వాక్యశేషం చేత ఈ సద్రూపమైన కార్యమును